ఈరోజే మీరు చూస్తే ఇంకొక శుభవార్త కూడా 5-6 సంవత్సరాలుగా మన వాళ్ళు చాలా కష్టపడి శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో కడపలో మనకంటూ సొంత ఇల్లు కట్టుకుంటున్నాం, పార్టీ ఇల్లు కట్టుకుంటున్నాం, పార్టీ ఆఫీస్ కట్టుకుంటున్నాం. దీనికి 2 ఎకరాలు భూమి కూడా ఇచ్చారు, కానీ కావాలి లిటిగేషన్ పెట్టి ఇవ్వకపోతే అన్ని క్లియర్ అయినాయి. నేను ఒకటే ఆదేశిస్తున్నా, 18 నెలల్లో పార్టీ ఆఫీసు పూర్తి చేసి మళ్ళీ ప్రతి ఒక్క కార్యకర్త కడపకు వస్తే సొంత ఇంటికి వచ్చి ఒక కాఫీ తాగే విధంగా 6 months ఓకే. నేను పూర్తిగా చేయాలంటే 18 నెలలను మోడర్న్ టెక్నాలజీ ఉపయోగిస్తానంటున్నాడు. 6 నెలల లోపలనే పూర్తి చేస్తానంటున్నాడు. ఈరోజు జనవరి, ఆగస్టు 15 లోపల పూర్తి చేస్తాడు. ఇండిపెండెన్స్ రోజున కడపలో మనకు పార్టీ ఆఫీస్ ఉంటుంది. అది శ్రీనివాసరెడ్డి ఇచ్చిన హామీ, అది నెరవేర్చుకునే విధంగా వేదికపై నుండే నాయకులందరూ పనిచేయాలని కోరుకుంటూ తెలుగుదేశం పార్టీ ఒకటే హామీ ఇస్తున్నా. ఇప్పుడే మన సుధాకర్ గారైతే చాలా లిస్ట్ అంతా ఇచ్చాడు, పెద్ద చాంతాడంత లిస్ట్ ఇచ్చాడు, విష్ లిస్ట్ ఇచ్చాడు. మనిషిలో ఏదో చెయ్యాలనే తపనుంది, మీ రుణం తీర్చుకోవాలని కసుంది, ఆయన చెప్పిన పనులన్నీ చేయాలని ఆలోచన కూడా నాలో ఉంది. కానీ ఖాళీ గల్లాపేట నా దగ్గర ఉంది. కానీ మీ సమస్యలు కూడా పరిష్కారం కావాలి. ప్రాధాన్యత క్రమంలో అన్ని సమస్యల్ని పరిష్కారం చేసే బాధ్యత మేము తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు నేను ఇక్కడికి వచ్చింది స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ని ప్రతి 3వ శనివారం మనమందరం అమలు చేయాలని వచ్చాను. స్వర్ణాంధ్రప్రదేశ్ లాంచ్ చేశాను. ఆ స్వర్ణాంధ్రప్రదేశ్ కోసం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కూడా అవసరం. అది కూడా మైదుకూరులో ప్రారంభించడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. అలాంటి మైదుకూరులో ఒక పవిత్రమైన కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ఇది అవుతానా మీటింగ్కి వెళ్తున్నాం. ఆధునికమైన పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుందాం. పరిశుభ్రమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తాం. నేను అందుకే ఒక మాట చెప్తున్నాను, పరిశుభ్రమైన వాతావరణం అంటే మనం ఉండే ప్రాంతాలే కాదు, ముందు మన మైండ్ పరిశుభ్రంగా ఉండాలి, ప్యూరిఫికేషన్ ఆఫ్ మైండ్ ఉండాలి. గంజాయి తాగేసి పరిశుభ్రం అంటే ఒళ్ళంతా కుళ్ళిపోయిన తర్వాత లాభం లేదు. అదే మాదిరిగా రోగాలన్నీ వచ్చి మనం బయట వాళ్ళకు నీతులు చెప్తే ఎవరు నమ్మరు. ముందు మైండ్ ప్యూరిఫై చేయాలి, రెండోది బాడీ ప్యూరిఫై చేయాలి, మూడోది ఇల్లు జాగ్రత్తగా చూసుకోవాలి, ఇల్లు పరిశుభ్రంగా ఉండాలి, మీ ఇంట్లో ఆనందం ఉండాలి, నాలుగోది మీ పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉండాలి, ఐదోది మీరు పనిచేసే ప్రదేశం కూడా పరిశుభ్రంగా ఉండాలి. అప్పుడే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్కి సార్థకత. అది సాధించే వరకు నేను మీకు అండగా ఉంటానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తూ, ఈరోజు ఒక మహనీయుడు వర్ధంతి. ఈ వర్ధంతి మనకందరికీ స్ఫూర్తి నింపే రోజు. ఎప్పటికప్పుడు ఈ స్ఫూర్తి మన జీవితాల్లో వెలుగు తేవడానికి అనునిత్యం మనం ఆలోచించుకొని పునరంకితం కావాల్సిన అవసరం ఉంది. దానికి మీరందరూ ముందుకు రావాల్సిందిగా మరొక్కసారి అందరినీ కోరుకుంటూ, ఈరోజు నా కుటుంబ సభ్యులతో ఈ 1 గంట గడిపిన దానికి ఎంతో ఆనందంగా ఉంది. ఈరోజు మన నాయకుడు ఎన్టీ రామారావు గారికి ఆ పేరు వచ్చిందంటే
నేను ఈరోజు నిలబడుకొని ధైర్యంగా ఇవి చేశానని చెప్పగలిగానంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. భుజాలు అరిగే విధంగా తెలుగుదేశం పార్టీ జెండా మోశారు. ఎవరైనా చంపుతా ఉంటే ప్రాణాలు కూడా లెక్క పెట్టుకోకుండా తెలుగుదేశం పార్టీ జెండా ప్రజలకు ఏమని జరగాలన్నా ముందు మిమ్మల్ని గురించి ఆలోచించి నిర్ణయాలు చేస్తారని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ, మీరు నేను కలిసి ఈ రాష్ట్రాన్ని ఒక స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా తయారు చేద్దాం. ఆ స్వర్ణ ఆంధ్రప్రదేశ్